హాయ్ ఫ్రెండ్స్, మనం మెదక్ ఫోర్ట్లో ఉన్నాం. ఇప్పుడు ఈ ప్లేస్ ఏంటంటే, ఇప్పుడు మనం హార్సెస్ని పార్క్ చేస్తారంట. మనం బైక్ ఎట్లా పార్క్ చేస్తాం అట్లా హార్సెస్ని పార్క్ చేస్తారంట. దాన్ని ఇప్పుడు హోటల్ చేసిర్రు. ఇదంతా చిల్లరగా రాసిరేమో దాని ఇట్లకెళ్ళి ఇట్లా పైకి వెళ్ళిపోతారంట మెట్లు. అందుకే ఇది హోటల్, ఇటు గేట్ వేసేసారు హోటల్ కాబట్టి. ఈయనే పార్కింగ్, హార్సెస్ నేనే పార్క్ చేస్తుండే. వీరిద్దరితో వచ్చిన ఈరోజు నేను. ఈరోజు మొత్తం పైకి వెళ్ళాలా, వాటర్ బాటిల్ కూడా రెడీగా తెచ్చుకున్నాం. వాటర్ బాటిల్ కూడా ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మొత్తం పైకి ఎక్కాల. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. అమ్మో, వీటికి ఎక్కలపనే చాలా అవుతుంది. అప్పటోళ్ళకి ఇంగ్లీష్ రాకపోతుంది, ఇది ఇప్పుడు రాసిర్రు. అమ్మా ఫ్రెండ్స్, ఇవి వచ్చే దాంట్లో ఇది ఒకటి కనిపించింది. ఈడ ఫిరంగి ఉంటుంది పెద్ద. దీని అమ్మ అతి తెలియజేనా ఏమి కూడా కానీ ఇటు సాదా ఫిరంగి. దీని ఫిరంగి ఎవరైనా వస్తే షూట్ చేయడానికి. సగం దూరంలోనే ఇంత హైట్ ఉన్నామో చూసుకోండి. పావు కూడా కాదు ఇది, నాకు అనిపిస్తుంది. బ్యూటిఫుల్ సీనరీ. ఏ చండనా, మొత్తం ఎక్కుదామంటావా? ఎక్కాల్సిందే. అమ్మా నో నో నో. ఇక పైన హాఫ్ కూడా కాదనుకుంటా కదా ప్రయాణం. ఇది పావు బ్రో, చచ్చిపోతున్నా. ఇక ప్యూమా చెప్పులు వేసుకున్నాం బ్రో. హఠాత్ పరిణామంలో వచ్చేసినాం. ప్యూమా చెప్పులు రివ్యూ కూడా ఇచ్చేస్తాం ఈవినింగ్ లోపల. నేను ఇక్కడ కూర్చుంటాను, ఒక ఫోటోది. ఇలా ఫోటోలు అంట దమ్ము అయిపోతుంది బ్రో. వచ్చేసింది కదా ఈ పూర్వలు ఏమో నీకు అదే కావాలి. కానీ మొత్తం పైకి ఎక్కాలి ఇప్పుడు. గాయస్ ఇంత పైకి ఎక్కినాం, దమ్ అయిపోయింది. గాయస్ ఇది ఎలిఫెంట్ వచ్చింది. అప్పట్లో గీసుకుందని చెప్పు. అప్పట్లో ఇట్లనే ఎలిఫెంట్స్ గీస్తారు. యా, ఎలిఫెంట్ బొమ్మ పైన ఒక ఆంటీ, వెంకలో ఒక ఆంటీ తోక పట్టుకొని ఎక్కుతుంది. మధ్యలో పులిలు. అయ్యో, ఇప్పుడు పైకి ఎక్కుతారు మొత్తం. ఇది రక్షక భటులు కూర్చునే ప్లేస్. యా, యాక్చువల్గా ఇటు పోతే కొన్ని బాత్రూమ్స్ వేరే ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు రోడ్ క్లోజ్ చేసిరట్టు. రాజుకి యాక్చువల్లీ 7 minutes అంత ఎక్కుతున్నాయి. ఇక్కడ నుంచి మీద కింద నుంచి మీద. అప్పుడు ఆ రోడ్డు మొత్తం కింద నుంచి మీద 7 minutes అంట. అట్లా ఎక్కిండ్రా వాడు, అందుకే రాజు అని అంటారు. అట్లా ఎక్కాలా అంత 7 minutes అంటే ఒక మెట్టు. అమ్మ మా బ్లాగ్ 7 minutes ఉండదు, మినిమం ఒక 20 minutes ఉండాలా. రాజు అంత ఈజీ కాదంట. బాగుంటుంది పని. డ్యాన్స్ చేసుకుంటూ కూర్చుంటుండే. ఇదే బావే అండి. ఇలా రాని స్నానం చేస్తుండే. తిరణాడికి పోదాంపా, నాకు పోతుంది. ఇక్కడనే రాని స్నానం చేస్తుండే.
అంటే ఇక్కడ కాదు, ఎంత నీళ్ళు ఉన్నాయి ఇక్కడ దాకా ఉంది. ఎక్కాల పైకి కనిపిస్తుంది అప్పుడు. ఉంటాయి అసలు ఎన్ని రోజులు అని నేను స్నానం చేస్తుండే రాని. ఎట్లా అవి ఎందుకు మనం స్నానం చేసి చిన్న బాత్రూమ్ ఉంటే చాలు. ఏమైనా టబ్ ఒక బకెట్ ఇస్తే దాన్ని ఏమో ఎన్ని వేసుకుంటుండే. అందుకే రాని లైట్ అటు వద్దా, మన రాని చూద్దాం. మన రాని గైస్ చాలా అలసిపోయాం, ఫుల్ అలసిపోయినాం. ఇంకా సగం కూడా రాలే కానీ నువ్వు చిన్న విఆర్ ఆల్మోస్ట్ 90% వచ్చేసినాం చిన్న. వి డన్ దిస్. అబ్బా రాని స్నానం చేసే కాడనే ఎనర్జీ ఎక్కువ వచ్చేసింది. ఎందుకంటే ఆడ ముగ్గురు రానుండే, ముగ్గురికి హమ్ తీన్ హమారా తీన్ అవుతుండే. ఇగో ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ. ఇంకొంచెం బైక్ ఉంది. ఇట్లాంటికి వస్తుందేనా, ఇది బెడ్రూమ్స్. వావ్, ఇలా గబ్బిలాలు ఉంటాయి. యాక్చువల్గా అయితే పోదామా వద్దా అని ఆలోచిస్తున్నా. పోదామా దా. చల్లగా మాస్క్ పెట్టుకోరా. బ్యాట్లో నిఖిల్ బ్యాట్లో కొన్ని వచ్చింది, ఇప్పుడు మాస్క్ వేసుకున్నారు. ముందే అందరూ నచ్చింది. గాయస్ వేర్ మాస్క్. మీరు ఎక్కడికి పోయినా వేర్ మాస్క్. చెప్పు. సోషల్ డిస్టెన్సింగ్. గో కరోనా. కరోనా గో. అటు ఎటో పోతుంది, ఇటైతే చూసొద్దాం బెడ్రూమ్. ఇందులో వేసి పోతారేమో మంచిగా. ఇది బెడ్రూమ్ సైడ్ అన్న. బెడ్రూమా? ఇంత పెద్ద బెడ్రూమ్ ఏం చేసుకుంటారా? లోపల ఇది బెడ్రూమ్. వాళ్ళ బెడ్రూమ్లో ఏం చేసుకుంటారు, నీకెందుకు చేయరా? వాళ్ళ కంఫర్ట్ అది. నాకు భయం వేస్తుంది. వద్దు కదా. ఇగో ఇళ్ళకెళ్ళి చూపించేస్తా. ఏం లేదు ఇడ ఖాళీ. మళ్ళీ ఫైనలీ వి రీచ్. ఒక్కసారి సీనరీ చూడండి మీరు. యాక్చువల్లీ వెళ్ళినా అది ఎగ్జామ్ అది ఇంకా స్టైల్ బాగుంటుంది. ఏడా మీ రివ్యూ ఏమింది? ఇది జైలు కింద. బ్యూటీ ఆఫ్ మెదక్. మీరు ఎలా ఫీల్ అయ్యారు పైదాకా ఎక్కడ ఒకటి ప్రణయ్ గారు? ఓ మై గాడ్ టూరులు రోజులు అయిపోయింది బాడీ. మళ్ళీ కింద దిగాలి, అదొక పెద్ద ఎక్కలేమనుకున్నాం, ఎక్కినాం లాస్ట్కి. అది ఏం కూడా